దేవతలు చాలా గొప్పవాళ్ళు. అందులో ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ప్రతి ఒక్కరూ నమస్కరించవలసిందే. నేను గురించి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ భాస్కరుడికి మనం ఎల్లవేళలా ఉదయం లేవంగానే చాలా వరకు ఒంటి కాలుపై అంటే ఒక కాలు మోకాలు వరకు పెట్టి అలా నమస్కారం చేయాలి. కానీ అలా వసతి లేని వాళ్ళు గనక 2 కాళ్ళు భూమిపైన పెట్టినా కూడా సూర్య నమస్కారం చేసే విధానం ఇలాగనే ఉంటుంది. అందరి దేవతలకు నమస్కారం ఇలా చేయాలి, సూర్యనారాయణ మూర్తికి వచ్చేసరికి ఇలా చేయాలి. ఎందు గురించి అంటే ఆయన సుందరమైనటువంటి ఆ కిరణాలు మన హస్తములలో ఉన్నటువంటి రేఖలను చూడాలి. ఆయన కిరణాలు మన ముఖవర్చస్సుపై పడాలి. ఒక ముఖములో తేజస్సు యశస్సు చక్కటి కలయిక అనేది రావాలంటే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం ఉండవలసింది. మీరు సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా ఒక శిశువు జన్మించిన మరుక్షణము ఒక వైద్యుడు కూడా చెప్పేటువంటి మాట ఏమిటంటే ఖచ్చితంగా మీరు కాసేపు 40 నిమిషాలు ఒక 30 నిమిషాలు సూర్యకిరణాలు పడేటట్టుగా ఉదయం పూట ఆ శిశువును పెట్టండి అని చెప్తారు.